పార్వతీపురం మన్యం జిల్లా సీతానగర మండలంలో ఉన్న శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలకు రోజు రోజుకి భక్తుల రద్దీ పెరుగుతుంది. కోరికలు నెరవేరతాయనే విశ్వాసంతో భక్తులు గుంపులుగా చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారని అర్చకులు శ్రీనివాసాచార్యులు తెలిపారు. భక్తుల ముడుపులు కట్టి దీక్షగా స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారని చెప్పారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు వాలంటీర్లు, పోలీసు సిబ్బంది సేవలు అందిస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులతో అనేక కుటుంబాలు చిరు వ్యాపారాల ద్వారా జీవనోపాధి పొందుతున్నాయి. అనుగ్రహం వల్ల 5293 కాకుండా ఇప్పుడు 10,000 కూడా దాటిపోయింది. కాబట్టి చాలా అద్భుతంగా వైభవంగా జరిగింది. భక్త స్వామిని దర్శనం చేసుకుని చాలా మంది అందరి కోరికలు నెరవేరాయి. స్వామి దగ్గరికి వచ్చి ముడుపు కట్టుకొని స్వామికి ప్రదక్షిణ చేసుకుంటే మనకు అన్ని విధాలా బాగుంటుంది. జై లక్ష్మీ నరసింహ స్వామి. ఈ లక్ష్మీ నరసింహకు సుమారు ఒక 6-7 సార్లు గుర్తు కట్టారు. అయితే మనకు న్యాయమైన కోరిక ఇక్కడ ఏదైనా ఖచ్చితంగా అది జరుగుతుంది. పైగా నేను అంత ముందు పక్క క్రిస్టియన్ని చిన్నప్పుడు క్రిస్టియన్గా ఉన్నాను. ఇక్కడ దేవుడి తరపు మహత్యాన్ని తెలుసుకుని ఒక 5 సంవత్సరాలు బట్టి ఇప్పుడు రావడం ప్రారంభించాను. ఇక్కడ బిజినెస్ అనేది ఉండదు. నేను ప్రతి దగ్గర కూడా బిజినెస్ అయిపోతుంది. దేవుడి దగ్గర భక్తి లేకుండా బిజినెస్ అయిపోతుంది. ఇక్కడ మరి భక్తి తప్ప బిజినెస్ అనేది ఉండదు. కానీ ఇక్కడికి వచ్చారు, ఒక 5 సంవత్సరాలు బట్టి వచ్చారు. దేవుడు సేవ చేసుకుంటారు. సుమారు ఒక 5 సార్లు గుర్తు కట్టాను. నేను ఏదైతే న్యాయమైన కోరినానో ఆ కోరికలన్నీ కూడా మేము రాయగడ ఒరిస్సా నుంచి వచ్చామండి. స్వామి మహిమ తెలుసుకున్నాము, ముడుపు కట్టాము. ఆ ముక్కు కూడా కోరిక నెరవేరింది. అందుకు ఇప్పుడు 8వ వారం స్వామి మహిమ గల స్వామి అండి. ఇదే ముడిపి అయిపోయింది. ఎక్కడికి వెళ్తారమ్మా? సింహాచలం. పార్వతీపురం నుంచి వచ్చామండి. ఇక్కడైతే చాలా బాగుందండి. అంతాను డబ్బులు గట్ట వసూలు చేయడం అంటే అలాంటివి ఏమీ లేవండి. చాలా బాగా దర్శనం అవుతుంది. పంతులు కూడా ఏ ప్రజలు కూడా పెట్టట్లేదు. చాలా బాగుందండి. మేము కోరుకునే కోరికలు కూడా బాగా తీరుతున్నాయి ఇక్కడ. ఇది 9 వారాలు అయిన తర్వాత మేము సింహాచలం వెళ్తాము.